చూస్తే మా లోతు పైగా ఉన్నాయి. ఉంటాయండి మరి కారవు కదండి. సర్లేవా, నీ దగ్గర బోర్డు లెక్క ఉంది. పొద్దు వద్దంటన్నా ఇంటించుకోకుండా పొలం అమ్మేసావుగా ఉండదా మరి? ఉండే. ఇదిగో, సొమ్ములు తడిసిపోతాయి, జాగ్రత్త. దిగండి అలా. అలా నిలబడిపోయారు, దిగండి అలా. చేసిన పంచంతా తడిసిపోయింది. నా చీర కొంచెం కూడా తడవలే. నా చీర కూడా తడవలే. నాకంటే మీరిద్దరూ పుట్టోళ్లే, పైగా మొదలవుతున్న ఏళ్లలో మా పంచులు తడిసిపోయి మీ చీరలు తడలేదంటే అర్థమైంది లేండల్లా. ఒరే, చెప్పుల్ని ఎత్తి మీద బాగానే సింగారించావు, సొమ్ములు ఎక్కడ దాచానండి. ఇదిగోనండి. అబ్బా, రూపాయితలన్నీ తడిపించవు కదరా ఎకరం బక్కరం నాకు కొడక. పట్నం వెళ్ళి వ్యాపారం చేసి బతుకుదాం అనుకుంటే నా డబ్బంతా నేలపాలు చేసావు కదరా ఎకరం మకరన్నా. ఊరుకా, కాగితాలు తడిసిపోయాయి కానీ తగలడిపోలేదు కదా, బాధపడిపోకవు. ఎండలో ఎండ పెట్టించామంటే పెళ్ళపెళ్ళు ఆడిపోతాయి. ఈ నోటి ఎవరు ముద్ర కొట్టాడు కానండి, ఆడికి దండం పెట్టాలండి. ఎడతావు నీదంతా ఈ చిత్రమైన వేదాంతం. చెవులు ఎందుకున్నాయి రా చెత్తనా కొడక అంటే చుట్ట ముక్కలు దాచుకోవడానికి అంటావు. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు రా నాటునా కొడక అంటే సారా కొట్టుకు నడిచి వెళ్ళడానికి అంటావు. ఎకరం మకరం నా కొడక ఊదు. ఎవర్రా మీరు అప్పుడాలు ఎండబెట్టినట్టు నోట్లు ఎండబెడుతున్నారు? నోట్ల గట్లు నీటిలో తడిచిపోతే ఈ ఎండ పెట్టుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏడు బాబు, నా వడ్డాణం కంటే కాసుల పేరు కూడా తడిసిపోయాయండి. అయినా అట్లా నిలబెట్టలేదండి. ఉందా, మన దగ్గర బంగారం ఉన్నట్టు అందరికి తెలాలేటి. ఏ మన బంగారం అలా చూపించామంటే ఉందా? సరే ఓదండి ఓదండి. మీరంతా దగ్గర ఇక్కడ పదండి. అరే, ఆ నోట్లు సొమ్ములు మూట కట్టి ఉండరా. ఎందుకండి, మీరు ఎండ పెడతారా అండి? లోన్మై, ఈ వీధిలో ఆరబెట్టడానికి వీలేదు. ఇది తమదండి బాబు. అవును, ఈ వీధి ఈ ఊరు మొత్తం అంతా నాదే. భలే ఆశకాలు ఆడతారండి. ఈ ఊరు గవర్నమెంట్ ఎవరిదని నాకు తెలుసండి. గవర్నమెంట్ అంటే ఎవరైనా పైతు నా కొడక, నేనే గవర్నమెంట్ ని. అయ్యి బాబు, గవర్నమెంట్ అంటే మీరండి. ఇంకా అదేదో హైదరాబాద్ లోనే ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నానండి. ఇలా కోరమేసాలు పెంచుకుని గాళ్ళలుంగి కట్టుకుని ఈదురమ్మడి తిరుగుద్ది అనుకోలేదండి. గాళ్ళలుంగి గవర్నమెంట్ దండం పెట్టుకో. నువ్వు ఎట్లా దండం పెట్టుకుంటా ఉంటే మధ్యలో నువ్వు వరుస్తావు ఎందుకు? నీ కుక్క బుద్ధి పోయింది కాదు. అదేం కాదు, ఈ గవర్నమెంట్ లో బాగా ధరవరలు పెరిగిపోయా, కుక్క కూడేసి కూడా లేడు కదా, అది కడుపు మండిపోయి అరిచేస్తనే వెళ్ళిపో. ఎరా తమాష్కాలు ఆడుతున్నారా? మర్యాదగా సొమ్ములో పోతే మీ తోళ్లు వలిచేస్తాను, జాగ్రత్త. ఇది ఎక్కడెకరం మకరం గొడవండి బాబు. ప్రజానీకం తోళ్లు చేసి గవర్నమెంట్ చెప్పులు వ్యాపారం చేస్తా అండి. మీరు కానీ సొమ్ములో పోతే అయ్యి బాబోయ్, మన తోళ్ళు వచ్చాడానికి. అదేం కాదు, మన రూపాయికి అయితే అలాగే గవర్నమెంట్ ఊరు కత్తి కూడా తడిసిపోయి ఉంటది, ఎండ పెట్టడానికని బయటికి తీసుకున్నాం. గవర్నమెంట్ దౌర్జన్యమా? బాబు, మీసాలు పెంచుకున్నా గళలుంగి కట్టుకున్నా గవర్నమెంట్ పరిపాలన చేయాలి కానీ దౌర్జన్యం చేయకూడదండి. చూస్తారే, పెంచండి.